ఇది నా ఒక్కడి గెలుపు కాదు, మనందరి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని యూనివర్సిటీ స్టూడెంట్స్కి ఇదే నా పిలుపు. రండి, రాజకీయ గోండాల్ని తరిమి తరిమి కొడదాం. ఏం జరిగింది తెలీదు. బ్లడ్, ఓ మై గాడ్. అంబులెన్స్ అంబులెన్స్ ఫోన్ చేయండి. టైం లేదు, బండి రెడీ చేయండి. ఏం జరిగింది? చక్రి కలుదురు. చక్రి నీకు లేపండి. చక్రి నంచాడు. చక్రి నీకేం కాదు. చక్రి నంచాడు. 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 వరలక్ష్మి కనపట్లేదు. చక్రి కళ్ళు తెరవరా. నీకేం కాదురా. నీకేం కాదురా. ఉప్పు యాదవ్ నుంచి ఫోన్. నీకేం కాదురా. కళ్ళు తెరవరా. బండి వస్తుందా? వస్తుందిరా. మేడం పోయాడు. వాడొక్కడే కాదురా, మీ అందరి గతి అంతే. ఇప్పుడు చూద్దు గాని, ఇన్నాళ్ళు వరలక్ష్మిని అర్థం పెట్టుకుని నన్ను ఆడించావు. ఇప్పుడు అదే వరలక్ష్మితో నిన్ను ఆడిస్తాను. తమ్ముంటే అలా చూసుకుందాం రా. వాడి ప్రాణాలు పైకి పోవాలి కానీ వాడు ప్రాణాలతో పైకి రాకూడదు. ఏసైండ్రా. ఏంటే నీ బొంగులో ధైర్యం? నిన్ను పాడు చేయలేనా? వాణ్ణి చంపలేనా? సరే, వాణ్ణి చంపి వాడి శవం సాక్షిగా మనం శోభనం చేసుకుందాం. యుద్ధం తప్పనిసరైనప్పుడు రాముడు సైతం సైనికుడై పోరాడక తప్పలేదు.
అయిపోయావురా అయిపోయావు. ఏయ్! చంపితే నాలాగే నువ్వు గూండావైపోతావు. గూండాలు రాజకీయాల్లోనే లేకుండా ఏరేస్తారన్నావుగా, ఇప్పుడు నువ్వు చేరిపోతావా? అయితే రా, చంపు, చంపరా. ఈ దేశంలో రాజులు పోయారు, బ్రిటిష్ వాళ్ళు పోయారు, జమీందారులు పోయారు, మేమే ఉన్నాం. గూండాలదే రాజ్యం. మమ్మల్ని ఎవ్వడు ఏమీ చెయ్యలేడురా. రారా, చంపు, లే చంపరా. నా చేతిలో ఆయుధానివి, నన్నే పొడుస్తావురా? పాములతో ఆడుకున్నవాడు పాము కరిచి చేస్తాడంట. నీతి అదే చావు. నాకు చేసిన ద్రోహానికి ఇదే నీకు శిక్ష. ఇన్నాళ్ళు బామర్తిని ప్రేమగా పిలిచావు. నీకు మేలు చేస్తా. సుఖంగా చచ్చి శత్రుశేషం ఉండకూడదంటారు. నా బావ కాదు, నువ్వు శత్రువు. నా బావని నేను చెప్పేశాను. నువ్వు బ్రతుకుంటే నా జాతే ఉండదు. మొత్తానికి గెలిచి సీటు దక్కించుకున్నావయ్యా, కంగ్రాచులేషన్స్. ఇది నీకయ్యా, వద్దా? సర్లే, మీ పాచు గోల పిల్లకాయలు ఏం బీగుతారనుకున్నా కానీ మరి మొట్టికాయ వేసోళ్ళ అన్నట్టు. ఇదిగో లింగులుడికమంటూ ఈ పిల్లకాయ ఒక్కడు అసెంబ్లీలో ఏం బీగుతాడు కానీ అని మా పార్టీలో చేర్పించేసేయి. ఖాళీగా ఏముందబ్బా, ఒక డిప్యూటీ మినిస్టర్ ఖాళీగా ఉన్నోళ్ళ అది పడేస్తా. నువ్వు మాత్రం మా పార్టీకి ఫుల్లుగా సపోర్ట్ ఇచ్చావనుకో, వచ్చే జనరల్ ఎలక్షన్ లో మన ఇద్దరం కలిసి చెడుగుడు ఆడుకోవచ్చు. ఆటలు సాగనివ్వకూడదనే మేము ఇక్కడికి వచ్చింది. అదే కదా నేను చెప్పేదే. ఒంటికాయ చొంటి కొమ్ముకాడు ఈడు పీకేదే ఉంది లోపల. మీ అసెంబ్లీలో ఎన్ని సీట్లు? ఓ అట్ట చేతులు ఆడబాకవయ్యా. నేను సీఎంనయ్యా, ఆ మాత్రం నాకు తెలవదా ఏంది? 294 కదా. ఎలా లెక్క పెడతారు? ఎలాగేముంది? 1 2 3
కోటంకల్ లెక్క పెట్టాలన్నా మొదలు పెట్టాల్సింది ఒకటితోనే. పదరా, లోపల తేల్చాల్సిన లెక్కలు చాలా ఉన్నాయి. కలుద్దాం. ఇటెక్కడికి పద. ఎక్కడికి? బామ్మ దగ్గరికి. ఎందుకు? ముహూర్తాలు చూసుకోవాలి కదా. ఇక వేరే పని లేదే. లేదు పద. అవును, నువ్వు గోదావరి ఎప్పుడైనా చూసావా? ఎంత